భవబంధాలు. ఈ లోకంలో అందరికీ తాము ఒంటరిగానే రావడం, ఒంటరిగానే పోవడం జరుగుతుందని తెలుసు. అయినా తల్లిదండ్రులు, సంతానం, భార్యాభర్త, బంధువులు, మిత్రులు అందరూ పరస్పర శక్తితో వ్యవహరిస్తూ ఉంటారు. ఈ విశ్వంలోని సంబంధాలన్నీ మిద్దయే, అసత్యాలే. ఓ ఊళ్ళో శ్రీమంతుడైన ఓ శ్రేష్ఠి కుమారుడు నిత్యం ఓ సాధువు దగ్గరకు ఉపదేశాలు వినడానికి వెళుతూ ఉండేవాడు. కానీ ప్రవచనం పూర్తి కాకుండానే వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒకనాడు ఆ సాధువు, నాయనా, ఎందుకలా చేస్తున్నావు అని అడిగాడు. దానికి ఆ శ్రేష్ఠి కుమారుడు, స్వామి, నేను నా తల్లిదండ్రులకు ఏకైక పుత్రుణ్ణి. ఇంటికి తిరిగి వెళ్ళడంలో ఏమాత్రం ఆలస్యమైనా వాళ్ళు కంగారు పడతారు. నా కోసం వెతకడానికి బయలుదేరతారు. నా భార్య కూడా నేను వెళ్ళే వరకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉంటుంది. సంసారికుల వ్యవహారం మిథ్య అని మీరు అంటూ ఉంటారు, కానీ ఆ విషయంలో తమకు అనుభవం లేదు స్వామి అని బదులించాడు. అయితే మీ వాళ్లకు నీ మీద అంత ప్రేమ అంటావు అన్నాడు సాధువు. అవును స్వామి, నా మీద తమకు నమ్మకం లేనట్లుంది అన్నాడా యువకుడు. నాకుండడం లేకపోవడం గురించి కాదు, నీకు నమ్మకం కలగడానికి ప్రేమ పరీక్ష పెట్టి చూసుకో అని సలహా ఇచ్చాడు సాధువు. ఎలా స్వామి అడిగాడు ఆ యువకుడు. ఇదిగో ఈ మూలిక తిను, నీ శరీరం క్రమేణా వేడెక్కిపోతుంది. తర్వాత అక్కడ జరిగేదేమిటో నువ్వే చూస్తావు అని చెప్పాడు సాధువు. ఆ యువకుడు సాధువు ఆదేశాన్ని పాటించి ఆ మూలిక తిని ఇంటికి వెళ్ళిపోయాడు. అతని శరీరం ఒకసారిగా వేడెక్కిపోయింది. తల్లిదండ్రులు వైద్యుని పిలిపించి చూపించారు. వైద్యుడు ఏం చేసినా ఫలితం లేదు. భార్య వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇంతలో ఆ సాధువు వచ్చాడు. అందరూ ఆ యువకునికి చికిత్స చేయమని సాధువును అర్థించారు. సాధువు చూసి ఎవరో మాయను ప్రయోగించారు, నేను దానిని ఉపసంహరించగలను అని అతడు ఓ పాత్రలో నీరు తెమ్మన్నాడు. ఆ నీటిని యువకుని తల చుట్టూ తిప్పి, నేను నా మంత్రశక్తితో ఆ దుష్టగ్రహాన్ని ఈ నీటిలోకి పంపించేశాను. ఈ యువకుణ్ణి రక్షించాలంటే మీలో ఎవరైనా ఈ నీటిని తాగేయాలి అన్నాడు. మళ్ళీ ఆ నీరు తాగిన వారు మరణిస్తారు, కానీ ఈ యువకుడు మాత్రం బతికి తీరుతాడని సాధువు అనగానే ఆ యువకుని తల్లి, స్వామి, నేను నా ప్రియపుత్రుణ్ణి కోసం ఈ నీటిని తాగగలను, కానీ నేను చనిపోతే నా వృద్ధపతికి సేవలు ఎవరు చేస్తారు అంది. తర్వాత ఆ యువకుని తండ్రి, నేను ఈ నీటినైతే తాగగలను, కానీ నా మరణాంతరం పాపం నా భార్య గతి ఏమవుతుందని వెనకాడుతున్నాను. నేను లేకపోతే ఈమె అసలు బతకలేదు అన్నాడు. సాధువు వినోదంగా, అయితే మీ ఇద్దరు చెరో సగం నీరు తాగండి, ఇద్దరి క్రియాకర్మాదులు ఒకేసారి జరుగుతాయి అనగానే ఆ ఇద్దరు మరీ మాట్లాడలేదు. యువకుడి భార్య నడకగా, ఆమె వృద్ధురాలైన నా అత్తగారు సంసారిక భోగాలన్నీ అనుభవించింది, కానీ నేనిక్క యవ్వనంలోనే ఉన్నాను. ఏ అచ్చట ముచ్చట ముద్దు మురిపం సుఖం సంతోషం చూసిన దాని కాదు, నేనెందుకు మరణించాలంది. ఈ విధంగా ఆ యువకుని బంధుగణమంతా ఆ నీళ్లు తాగడానికి నిరాకరించారు. సరికాదా, అంతటితో ఊరుకోక, మహాత్మా, మాపై దయతలిచి తమరే ఈ నీళ్లు తాగి పుణ్యం కట్టుకోండి, మీ వెనక ఏడ్చే వాళ్ళెవరు లేరు కదా, పరోపకారం పరమధర్మమని మీరే ఎన్నోసార్లు చెప్పారు, కనుక మీరే ఈ ఉపకారం చెయ్యండి అన్నారు. ఆ యువకునికి తనపై తన వారి ప్రేమ వ్యవహారానుభవం కలిగింది. అతడు లేస్తూనే, మహాత్మా, నేను ఈ ప్రపంచంలోనే అసారత్వాన్ని తిలకించాను. అన్ని బంధాలు స్వార్థపూరితమైనవే. వాస్తవిక సంబంధం ఆ పరమాత్మతోటిది మాత్రమే అని గ్రహించాను అంటూ ఇల్లు వదిలి ఆ మహాత్మునితో వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.